పలావు అందరూ ఒక రకంగా చేస్తారండి. నేను మాత్రం ఇలా చేస్తాను. ఎక్కువ నేను మసాలా వేయనండి. చెక్క, లవంగము అంతే వేసేది. ఎర్రగడ్డ వేయించుకుంటానండి ఇవన్నీ నేను. అల్లం కూడా ఎక్కువ వేయనండి నేను. ఎక్కువ వేసేది అల్లం కూడా. తెల్లగడ్డ బాగా వేస్తానండి. తెల్లగడ్డ తింటే క్యాన్సర్ రాదు. అందుకే తెల్లగడ్డ బాగా వేస్తానండి. ఏమిటికన్నా కానీ తెల్లగడ్డ బాగా వేస్తాను. తెల్లగడ్డ బాగా వేగిన తర్వాత తెల్లగడ్డ ఇవన్నీ బాగా వేయించుకోవాలి. కొబ్బరి వేయనండి నేనైతే కొబ్బరి వేయను. టమోటా వేస్తాను. టమోటా వేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీకి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేయాలండి ఎప్పుడన్నా కానీ. ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు పలావ్ ఆకు వేసి చూడండి. కూరగాయలు బఠానీలు వేస్తే పచ్చి బఠానీలు భలే టేస్ట్గా ఉంటుందండి. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, గెడ్డేకోసండి. ఇది నూలుకోలు అంటాం మేము. ఇట్లా నూలుకోలు అంటాము. అది బాగా టేస్ట్గా ఉంటుందండి ఇది వేస్తే. ఒక్కొక్క రకంగా చేస్తారండి పలావు. ఒక్కొక్క రకంగా చేస్తారు. చూడండి మసాలా రుబ్బుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసి రుబ్బుకున్నాను. ఇది పెద్దగా వేయాలండి. నున్నగా అయిపోతుంది లేకపోతే. పెద్దగా వేయాల. బాగుంది. టేస్ట్ కోసం నెయ్యి వేయాలండి. కొంచెం నెయ్యి రాళ్ళుప్పు వేయాలండి. మెంతాకు కూడా వేస్తారండి. ఇలా అయింది. రైతా పాలకు ఇది మెంతాకు కూడా ఇట్లా పొడి చేసి వేస్తారు.